నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయుల కృషి సహకారం వల్లే 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 3వ స్థానం. డిఓ భోజన్న. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన గొప్ప వైద్యులు డాక్టర్ సిద్ధిరామ్. కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి ఐక్యరెడ్డి. జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు 2-3 రోజుల్లో 6 లక్షల గన్నీ బ్యాగుల సరఫరా. శ్రీహర్రావు. ఉపాధ్యాయుల కృషి సహకారం వల్లే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో 3వ స్థానం సంపాదించామని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తెలిపారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖను అభినందిస్తూ పుష్పగుచ్చాలందే శాలతో సత్కరించాయి. డిఓ మాట్లాడుతూ విశిష్ట విజయం వెనుక ఉపాధ్యాయుల నిర్విరామ కృషి, అంకితభావం ప్రబలంగా ఉన్నాయన్నారు. ఇదే ఉత్సాహం నిబద్ధతతో ముందుకు సాగుతూ జిల్లాను విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ఇదే సహకారాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల కృషి విద్యా వికాసానికి పునాదైన మాట నిజం చేస్తూ ముందుకు సాగాలని డిఓ పిలుపునిచ్చారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన గొప్ప వైద్యులు డాక్టర్ సిద్ధిరామ్ అని మాజీ మంత్రి అల్లూరి వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి సిద్ధిరామ్ కుటుంబ సభ్యులను ప్రియదర్శిని నగర్లో పరామర్శించారు. ఒక మంచి వైద్యుని కోల్పోయిందని పేర్కొన్నారు. మృతి పట్ల సానుభూతి తెలియజేస్తూ సిద్ధిరామ్ డాక్టర్ ఆత్మశాంతి కలాలను కోరుకున్నారు. అలాగే ముఠాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ నానం భూమన్న అనారోగ్యానికి గురికావడంతో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామంలో ఇటీవల మృతి చెందిన మంతెన్ లింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆయన కుమారుడు భోజరెడ్డిని ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి వెంట అల్లూరు సురేందర్రెడ్డి, గోవర్ధరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శేఖర్, నవీన్, నర్సయ్య, నరేష్, లక్ష్మణ్ తదితరులున్నారు. సారున్నాగానే మనం వేసేటు వీటికి కడతారు దాకా ఆ సారు యాడ్ చేసింది అసలు వారం ఎంత ఉంది వయసు సార్ అడుగుతున్నా మంచి రోడ్డు పంచాయత్ సెక్రటరీ విజయదర్ వస్తున్నారు హైదరాబాద్ బీపీ పడితే ఊళ్ళో మంచిగా వస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పాత్రికేయులు కృషి చేయాలని కలెక్టర్ భవిష్ మిశ్రా అన్నారు. ఇటీవల కలెక్టర్గా బాధ్యత స్వీకరించారని నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూలముక్కలు అంది శాలువతో ఘనంగా సన్మానించారు. పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రాసం శ్రీధర్, లక్ష్మీనారాయణ ఉన్నారు. నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ భవిష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్ను నిర్మల్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో కోర్సుల గురించి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ వివరించారు. డాక్టర్ పీజీ రెడ్డి, శ్రీనివాస్, సుభాష్, శ్రీహరి అధ్యాపకులకు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు చేయడానికి 6 లక్షల గన్నీ బ్యాగులు 2-3 రోజులు రానున్నాయని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచర్ శ్రీరారావు తెలిపారు. గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీలో మొక్కజొన్న కొనుగోళ్లు, తూకం, రవాణా సౌకర్యాలను మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ్ భీమిరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం నింపడానికి సంచులు, బ్యాగులు ఇవ్వడలేని మొరపెట్టుకున్నారు. స్పందించిన సీఆర్రావు సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి సంచుల కొరత లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లాధికారి ప్రతి కొట్టశేఖర్, పోశెట్టి, అడప శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యత స్వీకరించిన భవేష్ మిశ్రాను టీఎన్జిఓ సాధనలో గురువారం మర్యాదపూర్వక కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చాలు అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేల్మల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కుడాల రవికుమార్, గడ్డం శ్రీనివాస్, వెంకటరమణ, నవీన్ కుమార్, ఆనంద్, గంగాధర్, అజయ్, శ్రీనివాస్, నరేష్ తదితరులున్నారు. మహిళలు రాజకీయ వ్యవస్థలో భాగం కావాలని తెలంగాణ శక్తి అభియాన్ కోఆర్డినేటర్ అల్లూరు కృష్ణవేణి, శివలాల్ నీతికర్ పేర్కొన్నారు. వివిధ జిల్లాల పర్యటనలో భాగంగా జగిత్యాల, కరీంనగర్ కార్పొరేషన్, హన్మకొండ, వరంగల్, రాజన్న, సిరిసిల్ల జిల్లాలు పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా కమిటీ అధ్యక్షులు ఎర్రవెల్లి సరతో చర్చ జరిపి మహిళలందరినీ రాజకీయ వ్యవస్థ నడిపించాలన్న అంశంపై చర్చించారు. లక్ష్మణ్ చంద మండలంలో ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో లక్ష్మణ్ చంద మల్లాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల టాపర్గా నిలిచారు. లక్ష్మణ్ చంద చెందిన అనీష్ 567, కీర్తన 553, మల్లాపూర్ చెందిన జుంజూరు రిషివర్ధన్ 551 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచారు. మండలంలో 304 మంది 10వ తరగతి పరీక్ష రాయగా 100% ఉత్తీర్ణ సాధించారు. కేజీవీలో స్నేహలత 547, వడ్డెల్లో రిషిక్ 537, పారిపల్లిలో రేవంత్ 527 మార్కులు సాధించారు. నిర్మల్ జిల్లాలో అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకయ్య గారు భూమేరు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టు అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజు రాయితీ కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పూసాల పోశెట్టి, గుమ్ముల అశోక్, జల్ద మనోజ్, హనుమాన్లు, రాజేశ్వర్, మధు, వరప్రసాద్, గంగారం తదితరులున్నారు. పట్టణంలోని బుద్ధ విహార కమిటీ బౌద్ధ మాసవాత్రంలో మే 1వ తేదీన బుద్ధ జయంతి, వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు కుంటోల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ముదుకర్ మునేశ్వర్ తెలిపారు. విశిష్ట సమతా సైనిక సమితి అధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే హాజరవుతున్నట్టు తెలిపారు. ఉత్సవాలను బుద్ధ ఉపాధ్యక్షులు అంబేద్కర్ యారు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. పురుషోత్తం, లక్ష్మణ్, శ్రీనివాస్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలం కాలువ లక్ష్మీనరసింహ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ అంగూరు మహేందర్, ఈవో భూమే తెలిపారు. యజ్ఞాచార్యులు చక్రపాణి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తూ తెలిపారు. బ్రహ్మోత్సవాలను భక్తుల రాకను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై బ్రహ్మోత్సవం విజయవంతం చేయాలని కోరారు. 10వ తరగతిలో అధిక మార్కులు సాధించిన నిర్మల్ బంగళపేట చెందిన గంట తరుణ్ను కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ కూచారు శ్రీహర్రావు నివాసంలో శాలువాతో సన్మానించారు. భవిష్యత్తులో ఉన్నతాలు చదివి నిర్మల్ జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సోమ భీమరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొట్టె శేఖర్, నాయకులు ఎం శంకర్, రవి తదితరులున్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బ్రహ్మపురి శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని పాఠశాల డైరెక్టర్ పద్మనాభగౌడ్, కరస్పాండెంట్ భగవత్ తెలిపారు. పాఠశాలకు చెందిన శ్రీనిధి, రాజేశ్వరి, హర్షవర్ధన్, శ్రీనిత్య, శ్రీరాగ్ని, జాయినవి తదితరులు 550 మేర మార్కులు సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన శ్రీకాంత్, అకాడమీ ఇన్ఛార్జ్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా 3వ స్థానం సంపాదించడం జిల్లా గర్వకారణమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పేర్కొన్నారు. గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి సరసన బోధనను విద్యాశాఖ కార్యాలయంలో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకయ్య గారు భూమేలు మాట్లాడుతూ విద్యాశాఖ సమిష్టి కృతితో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కొనియాడారు. భవిష్యత్తులో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. జిల్లా ఉపాధ్యక్షులు పూసల పోశెట్టి, బొమ్మల అశోక్, జల్ద మనోజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయుల కృషి సహకారం వల్లే 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 3వ స్థానం. డిఓ భోజన్న. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన గొప్ప వైద్యులు డాక్టర్ సిద్ధిరామ్. కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి ఐక్యరెడ్డి. జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లకు 2-3 రోజుల్లో 6 లక్షల గన్నీ బ్యాగుల సరఫరా. శ్రీహర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.